డ్రగ్స్ కేసులో నిన్న ఏపీకి సంబంధించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి పట్టుపట్టడం సంచలనమైంది. ఇది సుధీర్ రెడ్డి అక్కడ పట్టుకున్న పోలీసులను ఉద్దేశించి మా నాన్న ఆదినారాయణ రెడ్డి మాది జమ్మలమడుగు మీ సంతు చూస్తా అని చెప్పి బెదిరించడం ఆదినారాయణ రెడ్డి చేస్తున్న రౌడీజానికి పరాకాష్ట. ఇదే ఆదినారాయణ రెడ్డి గతంలో పెద్ద పెద్ద నీతి మాటలు చెప్పాడు. పెద్ద తురుము తోపులు జగన్మోహన్ రెడ్డి గారు అంతు చూస్తాము పెద్ద మాటలు మాట్లాడాడు. ఇవాళ నీ కొడుకే పట్టపగలు డ్రగ్స్ కేసులో గంజాయి కేసులో హైదరాబాద్లో పట్టుబడ్డాడు. నువ్వు తలగా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు ఆదినారాయణ రెడ్డి అడుగుతా ఉన్నావు. మరి ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పావుగా, నిన్ను పరిగెత్తించాలిగా. మరి నీ కొడుకు తోటోళ్ళందరికీ డ్రగ్స్కి బానిసలు చేస్తూ ఇవాళ పట్టుబడి పైపెచ్చి నీ పేరే చెప్తున్నాడు అక్కడ. అంటే నీ కొడుకు నువ్వు నేర్పించిన సంస్కారం అదేనా? అంటే డ్రగ్స్ తీసుకొని యువతను పాడు చేయమని చెప్పి నీ కొడుకుని అచ్చోసిన ఆంబోతులా రోడ్డు మీద వదిలేసావు నువ్వు. ఇవాళ చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో కొద్దిపాటి గంజాయి దొరికితే గంజాయి ఆంధ్రప్రదేశ్ అని గంజాయి అని పెద్ద పెద్ద మాటలు చెప్పి మీరు గోలగోలు చేశారు. మరి ఇవాళ రాష్ట్రం మొత్తం గంజాయి అయిపోయింది. కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. దీనికి మీరేం చెప్తారో సమాధానం చెప్పాలి. ఇదే సబ్జెక్ట్ మీద ఎవరన్నా వైసీపీకి సంబంధించిన ఒక కార్యకర్త నాయకుడు పట్టుబడితే ఎల్లో మీడియా గగ్గోలు పెట్టేది. ఇవాళ ఫ్రంట్ లైన్ వార్తలు వచ్చాయి. మరి ఇవాళ ఎల్లో మీడియాలో దీని గురించి ఒక్క వార్త కూడా లేదు. అంటే మీ వాళ్ళు అయితే ఒక న్యాయం.